చదవడం వ్రాయడం నేర్పిద్దాం. గత 2 వ్యాసాల సారాంశం. గణితం, సైన్సు, సోషల్ సబ్జెక్టులు ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉండటంతో వాటిని కూడా ధారాళంగా చదవడం, శుద్ధంగా వ్రాయడం నేర్చుకోవడానికి, అందులోని పాఠాల్లోని పదాలను అక్షరాల సంఖ్యకు అనుగుణంగా విభజించి వ్రాయించి గ్రూప్ లీడర్స్ సహకారంతో నేర్పించడం. ఈ ప్రక్రియ 2 తెలుగు రాష్ట్రాలలోని చాలామంది ఉపాధ్యాయులను ఆకర్షించడం, చాలామంది ఉపాధ్యాయులు స్పందించడం జరిగింది. ఇంకో వ్యాసంలో వారిని గురించి వివరిస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 1 నుండి 5వ తరగతి పిల్లలకు నేర్పించడానికి FLN ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ శిక్షణను ఉపాధ్యాయులకు అందిస్తూ ఈ దిశగా పెద్ద ప్రయత్నమే చేస్తుంది. NEP 2020లో FLNకు విశేష ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉన్నత పాఠశాలల్లో 6వ తరగతికి రెడీనెస్ ప్రోగ్రాం కూడా అమలు చేస్తున్నారు. వీటి లక్ష్యం ఒకటే, భాషలు చదవడం వ్రాయడం రావాలి అని. కనుక ఉన్నత పాఠశాలల్లోని అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయులు తమ తరగతిలోని పిల్లల్లో చదవడం వ్రాయడం తాము చెప్పే పాఠాల్లో ఎలా ఉందో పరీక్షించుకుంటే అర్థమవుతుంది. అప్పుడు పిల్లల్ని గ్రూప్స్గా విభజించి గ్రూప్ లీడర్స్ను నియమించి చదవడం వ్రాయడం రాని వారికి నేర్పించేలాగా చేయాలి. ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని ఫాలోఅప్ చేయాలి. మొదటి 3 పాఠాలు ఇలా చేస్తే పిల్లలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం, సైన్సు, సోషల్ పాఠాలను తప్పులు లేకుండా చదవడం వ్రాయడం నేర్చుకుంటారు. అప్పుడు ఆయా పాఠాలు వారికి అర్థమవుతాయి. తర్వాత వాటిని నేర్చుకోవడానికి ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఈ విధానం నేను ఆచరిస్తున్నాను, చక్కని ఫలితాలు వస్తున్నాయి. మీరు కూడా ఆచరిస్తారని, మీరు ఇంకా వినూత్నంగా ఆచరిస్తే తెలియజేస్తారని, పిల్లల్లో ఈ సమస్యను నివారించడానికి మనమందరం కృషి చేద్దామని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.